శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఏకాదశి పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనపై ఉంటుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. హిరణ్యాక్షుణ్ణి విష్ణువు వరాహ అవతారంలో వధించిన తర్వాత హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి తపస్సు చేసి వరం పొందాలని అడవికి వెళ్తాడు. ఆ సమయంలో ఆయన భార్య లీలావతి గర్భవతి. ఇదే సమయం అని భావించినటువంటి ఇంద్రుడు రాక్షస సంహారం మొదలు పెడతాడు. లీలావతి గర్భంలోని శిశువును చంపేందుకు అనేక విధాలుగా ప్రయత్నాలు చేయగా నారదుడు అడ్డుపడి ఆమెను కాపాడి ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళి రక్షిస్తాడు. ఆ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నారదుని యొక్క నిరంతరం హరినామ స్మరణ విని పుట్టుకతోనే హరిభక్తుడయ్యాడు. హిరణ్యకశిపుడు చాలా కాలం బ్రహ్మ గురించి ఘోరమైనటువంటి తపస్సును చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమై అతనిని వరం కోరుకోమని అడుగుతాడు. మృత్యువు రాకుండా అనుగ్రహాన్ని ఇవ్వండి అని కోరుకుంటాడు. అది అసంభవం అని చెబుతాడు బ్రహ్మ. నాకు మనుషుల వల్ల కానీ జంతువుల వల్ల కానీ ఆయుధాలతో కానీ అవేవీ లేకుండా ఈ భూమి మీద కానీ ఆకాశంలో కానీ గాలి వలన కానీ నీటిలో కానీ అగ్ని ద్వారా కానీ పగలు కానీ రాత్రి కానీ ఇంటిలో కానీ ఇంటి వెలుపల కానీ నాకు అసలు మరణమే సంభవించకూడదు అని కోరుకుంటాడు. అందుకు బ్రహ్మ తదాస్తు అని అనుగ్రహిస్తాడు. ఇక ఆనందంగా ఇంటికి వచ్చి లీలావతికి విషయం చెప్తాడు. నారదుడు చేసినటువంటి సహాయానికి కృతజ్ఞతలు తెలుపుతారు. ఇంద్రుడిపై దండెత్తి అమరావతిని ఆక్రమించాడు. అప్పటి నుండి హిరణ్యకశిపుని యొక్క దురాగతాలకు అంతే లేకుండా పోయేది. తానే దేవుణ్ణి అని, విష్ణు భగవానునికి ఎవ్వరూ కూడా పూజలు చేయకూడదని భీకరంగా పాలన చేస్తూ తానే యజ్ఞభాగాలు తానే తీసుకుంటూ ఉండేవాడు. ఇక దానితో దేవతలందరికీ కూడా సుఖస్థితి తగ్గింది. కుమారుణ్ణి చండామార్కుల వద్దకు విద్యాభ్యాసం కోసం పంపుతాడు. అలా ఒకనాడు తన కొలువుకు గురువులతో సహా తన కుమారుడు ప్రహ్లాదుణ్ణి పిలిపించి, కుమారా, గురువుల దగ్గర శ్రద్ధగా చదువుతున్నావా? నీకు వారేం నేర్పించారు? రాజనీతి నేర్చుకున్నావా? ఏది ఒక పద్యం చెప్పు అని అంటాడు. ప్రహ్లాదుడు, తండ్రి, చదువుకోవాల్సింది చదివాను. విష్ణువు గురించి తెలుసుకుంటే అన్నీ తెలిసినట్లే కదా, నేను ఆ పనే చేస్తున్నాను అని అంటాడు. కుమారుని యొక్క మాటలతో ఆగ్రహంతో కన్నెర చేసి, ఏమయ్యా గురువుల్లారా, మనకు శత్రువు అయినటువంటి ఆ విష్ణువు గురించి చెబుతున్నారా అని అంటాడు. ఆ మాటలకు నేను మీకు సంబంధించినటువంటి రాజనీతినే చెబుతున్నాను. మిగతా పిల్లలతో ఈ విషయం ఒకసారి అడిగి తెలుసుకోండి అని చెబుతాడు. ప్రహ్లాద, ఇక నుండైనా చదువుకో. మన యొక్క విరోధి అయినటువంటి ఆ విష్ణువు గురించి ఎప్పుడూ కూడా మాట్లాడకూడదు సుమా. మన విరోధి అయినటువంటి విష్ణు స్మరణ నీవు ఎప్పటికీ కూడా చేయకూడదు. మన ఇంటా వంట లేనటువంటి ఈ పని నీకు మంచిది కాదు నాయనా. ఆ విష్ణువు కన్నా నేను ఎంతో గొప్పవాడిని అని బుద్ధి చెప్పి పంపిస్తాడు. ఆ తరువాత గురువు తన యొక్క గురుకులానికి వచ్చిన తరువాత, ప్రహ్లాద, మీ నాన్న ముల్లోకాలకు పాలనా అధికారం పొందాడు. కాబట్టి నీవు ఇక ఆ విష్ణువు పేరు తలిస్తే ఆయన ఎప్పటికీ కూడా ఒప్పుకోరు. ఇక నేను చెప్పేటటువంటి నీతి శాస్త్రం చక్కగా చదువుకో అని చెబుతాడు గురువు. గురువుగారు, మా తండ్రికి ఉన్నటువంటి వెర్రి మీకు కూడా ఉంది అని నాకు బాగా అర్థమైంది. సకల లోకాలకు అధిపతి అయినటువంటి నారాయణుడు మీకు ఏమాత్రం కూడా సరిపోవడం లేదా? అసలు అది తప్పని మీకు అనిపించడం లేదా? అది అజ్ఞానం కదా. ఇలాంటి మీ దగ్గర చదువుకోవడం నిజంగా నా తప్పే. అందుకు మీరు చెప్పేది నేను వినను సుమా అని అంటాడు. ప్రహ్లాదుడి యొక్క మాటలు విని గురువు స్థానువైపోతాడు. హిరణ్యకశిపుడు కొన్నాళ్ల తర్వాత మద్యం సేవించి స్త్రీలతో వినోదిస్తూ ప్రహ్లాదుని చదువు గురించి తెలుసుకోవాలని అతనిని తీసుకొని రమ్మని గురువుకు కబురు పంపుతాడు. ప్రహ్లాదుడు వచ్చిన తర్వాత, ప్రహ్లాద, నీతి శాస్త్రము చదివావా? ఏది నీవు చదివితే ఒకసారి వినాలని ఉంది, ఒకసారి చదువు అని అంటాడు. సర్వలోకాధినేత నారాయణుడు ఉండగా నాకు ఈ నీతి శాస్త్రాలు ఎందుకు తండ్రి అని అంటాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు కోపంగా పళ్ళు కొరుకుతూ, దురాత్మ, వంశానికి కళంకం తెచ్చేటటువంటి దుర్మార్గుడు వై పుట్టావు. మన యొక్క రాక్షస జాతికి శత్రువు అయినటువంటి ఆ హరిని నా ముందు పొగుడుతూ ఉంటే నేను భరించలేను. నిన్ను ఇప్పుడే చంపుతాను. ఆ హరి ఎలా కాపాడుతాడో నేను చూస్తాను అని తాళ్లతో కట్టి ఏనుగులతో తొక్కిస్తాడు. విషాహారాన్ని తినిపిస్తాడు. అయినా సరే ప్రహ్లాదుడు మరింత తేజస్సుతో రాణిస్తూ ఉండేవాడు. ప్రహ్లాదుడు మరలా గురువు దగ్గరకు వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకు హిరణ్యకశిపుడు కొడుకును పిలిపించి, ఇప్పటికైనా నీ బుద్ధి మారిందా అని అడుగుతాడు.
లేదు తండ్రి, నా బుద్ధి ఆ శ్రీహరికే అంకితమైపోయి చాలా రోజులైపోయింది. దానితో కోపించినటువంటి హిరణ్యకశిపుడు దుర్మార్గుడైనటువంటి ఇతనిని తాళ్లతో కట్టి సముద్రంలో పడవేయమని భటులకు ఆజ్ఞాపిస్తాడు. ప్రహ్లాదుడు శ్రీహరి యొక్క ధ్యానముద్రలో ఉండిపోతాడు. అతనిని కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో వేసి పైన హిరణ్యకశిపుడు చెప్పినట్లుగా ఒక కొండను వేస్తారు ఆ భటులు. ఆ రాక్షసులు అందరూ కూడా చూస్తూ ఉండగా సముద్రపు అల ఆ కొండను పక్కకు నెట్టేసి ప్రహ్లాదుడిని ఒడ్డుకు చేరుస్తుంది. ఇది చూసినటువంటి రాక్షసులు బెదిరి పారిపోతారు. శ్రీహరి యొక్క అభయహస్తంతో ప్రహ్లాదుణ్ణి ఆనందింపజేస్తాడు. పుండరీకాక్ష, మహానుభావ, వాసుదేవ, ఋషికేశ, నమస్తే అని ప్రార్థిస్తాడు. శ్రీహరి ఆ బాలుని దగ్గరకు తీసుకొని తలనిమిరి, నీవు చిన్నపిల్లవాడు, అయినా నీ తండ్రి పాపపు పనులకు ఎదురు నిలిచి నా భక్తుడివై నిలిచావు. నీవు కోరినటువంటి వరాన్ని ఇస్తాను, కోరుకో అని అన్నాడు. తండ్రి, నేను నీ పాదభక్తి వదలకుండా ఉండే విధంగా నాకు అనుగ్రహాన్ని ఇవ్వండి అని కోరుకుంటాడు. ప్రహ్లాద, నీకు మరొక జన్మ లేదు. పాపం నీ చుట్టుపక్కలకు కూడా రాదు. నా యందు భక్తి కాకుండా మరొక వరం కోరుకో అని అన్నాడు శ్రీహరి. తండ్రి, నన్ను కన్నటువంటి నా తండ్రి అహంకారంతో నేను ద్వేషించి నన్ను ఎంతగానో హింసించాడు. నా ప్రార్థనను ఆలకించి నా తండ్రి పాపం తొలగించండి, అతన్ని పుణ్యాత్ముని చేయండి అని అనగా, అలాగే మరొక వరం కోరుకో, ఇస్తాను అని అన్నాడు. నేను పురుషార్థాలు ధర్మంగా నీ యొక్క భక్తి సహాయంతో సాధించే విధంగా నన్ను అనుగ్రహించండి అని అన్నాడు ప్రహ్లాదుడు. తదాస్తు అని హరి అదృశ్యమయ్యాడు. చిన్నారి ప్రహ్లాదుడు తన యొక్క నడకలతో నగరానికి వెళ్ళి తండ్రి వద్దకు చేరుకున్నాడు. నారాయణుని యొక్క వరం వలన హరిపై మునుపటి ద్వేషం పోవడంతో కొడుకును ముద్దాడి, నా వలన బాధపడిన హరిదయతో క్షేమంగా వచ్చావు అని సంతోషించాడు. కొన్నాళ్లకు మరలా హరిని ద్వేషించసాగాడు. అలా ఒకనాడు కుమారుడితో, నీ హరి ఎక్కడ ఉన్నాడో నాకు చూపించు అని అంటాడు. ఆయన అంతటా వ్యాపించి ఉన్నాడు తండ్రి అని అంటాడు ప్రహ్లాదుడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడేమో చూపించు అని గదతో స్తంభాన్ని మోదుతూ అంటాడు. ఆ రోజు వైశాఖ శుద్ధ చతుర్దశి, సంధ్యా సమయం, పగలు రాత్రి కానిది. పైభాగం సింహం, కింద భాగం నరుడుగా ఉన్నటువంటి నరసింహావతారం అంటే మనిషి జంతువు కానటువంటి రూపం ఆ స్తంభంలో ప్రత్యక్షమై ఇంటికి లోపల బయట కానటువంటి గడప మీద కూర్చొని తన ఒడిలో పెట్టుకొని తన గోళ్లతో చీల్చి సంహరించాడు. ఈ విధంగా బ్రహ్మ యొక్క వరానికి అనుగుణంగా నరసింహావతారం ఎత్తి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు. అనంతరం ప్రహ్లాదుడికి పట్టాభిషేకం చేశారు. ప్రహ్లాదుడు పెరిగి పెద్దవాడైన తరువాత ధర్మ మార్గాన్ని అనుసరించి పాలన చేశాడు. పుత్ర పౌత్రులతో ఆనందంగా ఉన్నాడు. వైష్ణవ భక్తుల్లో అగ్రగణ్యుడు అయ్యారు. పౌర్ణమి, అమావాస్య, అష్టమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో ఈ యొక్క ప్రహ్లాద చరిత్ర ఎవరైతే చదువుతారో, ఎవరైతే వింటారో వారందరికీ కూడా అభీష్టం సిద్ధిస్తుంది. మైత్రేయ, ఇది ప్రహ్లాద చరిత్ర అని సూత మహర్షి శౌనకాది మునులతో ప్రహ్లాదుని యొక్క చరిత్ర గురించి వివరిస్తాడు. ఇప్పుడు కృష్ణుని యొక్క లీలల గురించి తెలుసుకుందాం. ఒకసారి పాండవులు తీర్థయాత్రలకు వెళుతూ కృష్ణుని కూడా తోడు రమ్మని పిలుస్తారు. సాక్షాత్తు భగవంతుడైనటువంటి కృష్ణునికి తీర్థయాత్రల అవసరం ఏముంటుంది చెప్పండి? ఆ సంగతి మాయామోహితులైనటువంటి పాండవులకు తెలియదు. కాబట్టి కృష్ణుడు కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్థయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికి ఒక దోసకాయనిచ్చి, నా యొక్క ప్రతినిధిగా దీనిని తీసుకొని వెళ్ళి మీరు మునిగినటువంటి ప్రతి గంగలోనూ దీనిని కూడా ముంచండి అని చెబుతాడు. వారు అలాగే చేసి తీర్థయాత్రలు ముగించి తిరిగి వస్తారు. అప్పుడు ఏర్పాటు చేసినటువంటి విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింపచేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది. అదేంటి బావా, ఇది చేదు దోసకాయ, కటిక విషంలాగా ఉంది, ఇలాంటి వంటకం చేయించావేమిటి అని వారందరూ కూడా అడుగుతారు. అందుకు కృష్ణుడు నవ్వి, బావా, అన్ని గంగలలో మునిగినా ఈ దోసకాయ చేదు పోలేదు చూసావా అని అంటాడు. అంటే ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎలాంటి మార్పు రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారందరికీ కూడా తెలియపరిచాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైనటువంటి సత్యం. మనిషి ప్రయాణం బయటకు కాదు, లోపల జరగాలి. యాత్ర అనేది బయట కాదు, ఆంతరిక యాత్రను మనిషి చేయాలి.
ప్రపంచమంతా కూడా మనిషి తిరిగినా చివరకు ఆధ్యాత్మికంగా ఏదీ కూడా సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్నటువంటి గదిలో నుండి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు. పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకొని ఎప్పుడూ కూడా తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూర్చొని తపస్సు చేసుకున్నారు. అలాగే జ్ఞాన సిద్ధిని పొందారు. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చినటువంటి చివరి సందేశం గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోబోయేటటువంటి రోజులు. కలియుగం రాబోతుంది అని అనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకులం నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టేయండి అని చెప్పడాన్ని ఉద్ధవుడు వింటాడు. ఇతను శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు. అలాగే పరమ అంతరంగిక విశేషమైనటువంటి భక్తుడు. ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్ళి, కృష్ణ, మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అలాగే అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించే విధంగా, నిరంతరం నీతో ఉండే విధంగా నాకు ఏదైనా కానీ ఉపదేశం చెయ్యి అని అంటాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేస్తాడు. ఇది మనందరం కూడా తెలుసుకునేటటువంటి, గొప్ప పాటించవలసినటువంటి ముఖ్యమైనటువంటి సందేశం. శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం. దీని తర్వాత ఇక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకాన్ని ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు. ఉద్ధవా, నేటికి 7వ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. 7వ రాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్నవారందరూ కూడా మరణిస్తారు. ఆ తరువాత కలియుగం ప్రవేశిస్తుంది. కలియుగం ప్రవేశించగానే మనుషుల యందు 2 లక్షణాలు బయలుదేరుతాయి. 1 అపారమైనటువంటి కోరికలు, 2 విపరీతమైనటువంటి కోపం. ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునేటటువంటి ప్రయత్నం కలియుగంలో చేయరు. కోరికల చేత, అపారమైనటువంటి కోపం చేత తమ యొక్క ఆయుర్దాయమును తామే తగ్గించుకుంటూ ఉంటారు. కోపం చేతను, అపారమైనటువంటి కోరికల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీరికి వ్యాధులు ఆవహించడం వలన ఆయుర్దాయం అంతా కూడా తగ్గిపోతూ ఉంటుంది. కలియుగంలో ఉండేటటువంటి మనుషులకు రాను రాను వేదం ప్రమాణం కాదు. కోట్ల జన్మల అదృష్టం చేత వేదం ప్రమాణమని అంగీకరించగలిగినటువంటి స్థితిలో పుట్టిన వారు కూడా వేదాన్ని వదిలిపెట్టేసి తమంత తాముగా పాషాండ మతాలను కౌగిలించుకొని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరే మార్గంలో వెళ్ళిపోతారు. అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజయోగం చేయడం మర్చిపోతారు. తద్వారా బ్రహ్మయోగం అనబడేటటువంటి క్రియాయోగం లేదా నేనున్నటువంటి స్థితికి చేర్చేటటువంటి లయయోగం ఒకటి ఉంది అనేది తెలుసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేయరు. అలాగే ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ యొక్క మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రాను రాను కలియుగంలో ఏమవుతుంది అంటే ఆచారాలను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడతారు. ఆచారం అక్కర్లేదనేటటువంటి పూజలు ఏముంటాయో వాటి యందు ఎక్కువగా మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదం కొని తెచ్చుకుంటామని తెలుసుకోరు. ఆత్మశుద్ధి ఉండదు, చిత్తశుద్ధి ఏర్పడదు. మంచి ఆచారాలు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే, ఏ రూపాన్ని ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగు వేస్తారు. కానీ దాని వలన తాము పొందవలసినటువంటి స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు. ఇంద్రియములకు వశులైపోతారు. రాజులే ప్రజల యొక్క సొమ్మును దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవడికి పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవ్వదు, ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది. ఎవరికి ఐశ్వర్యం ఉంటుందో వారే పండితుడు. భగవంతుని యొక్క పాదములను గట్టిగా పట్టుకొని తరించినటువంటి మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరిగాడినటువంటి ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలందరూ కూడా గుళ్ళు చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషులు తిరిగాడినటువంటి ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహాన్ని కూడా చూపించరు. అటువంటి ఆశ్రమంలో కాలు పెట్టాలి. అటువంటి మహాపురుషుల యొక్క మూర్తులను సేవించాలి. కానీ అక్కడకు వెళ్లకుండా హీనమైనటువంటి భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ యొక్క కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తూ ఉంటారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు. కాబట్టి నీకొక మాట చెబుతున్నాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తుందో అది అంతా కూడా డొల్ల.
అది నీ యొక్క మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చింది అని గుర్తుపెట్టుకో. దీని నుండి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక నుండి బదరికాశ్రమమునకు వెళ్ళిపో. కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ యొక్క శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధ్యానం చేయడం ఎప్పుడూ కూడా విడిచిపెట్టవద్దు. నీ దారి శ్వాసదారి కావాలి. శ్వాసదారియే నా దగ్గరకు నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసేటటువంటి ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను, ఉంటాను. ఇది విశ్వసించు ఉద్దవా. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనం, ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, వీటి ద్వారా నోటిలోని మౌనం, మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చోవడం, ఈశ్వరుని సేవించడం మొదలైనటువంటి పనులను ఎవరు పాటించడం మొదలు పెడతారో వారు మెట్లెక్కడం మొదలుపెట్టినట్లే అని శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునితో చెప్పినటువంటి ఒక మంచి సందేశం. చివరిగా కృష్ణ చరితం గురించి 4 మాటలు చెప్పిన తర్వాత ఈ వీడియోను ముగిస్తాను. శ్రీరాముని కంటే కూడా ఎక్కువ సందర్భాలలో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణుడు. త్రేతాయుగంలో శ్రీరామునిగా మనకు ఎన్నో ఆదర్శాలను బోధించినవాడు శ్రీ మహావిష్ణువే. మరలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణునిగా జన్మించి ఎన్నో బాధలను, కష్టాలను అనుభవిస్తూ మనకెన్నో ధర్మ సందేశాలను అందించాడు. శ్రీకృష్ణునిది విలాసమైనటువంటి జీవితం అని అనుకుంటారు ఎంతోమంది. నిజానికి శ్రీరాముడి కంటే కూడా హెచ్చు సందర్భాలలో కష్టనష్టాలను చవిచూసినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుడు తానెన్ని కష్టాలు పడినా కూడా ఏనాడు కూడా ముఖాన చిరునవ్వు చెదరకుండా నిలిచాడు. ఆ చిరునవ్వు కారణంగానే ఆయన కష్టాలు మనకు కష్టాలుగా కనిపించలేదు. శ్రీరాముడి జీవితమే మనకు కష్టాలమయంగా కనిపిస్తుంది. ఈ విషయంపై ఒకసారి దృష్టి సారిద్దాం. శ్రీరాముని యొక్క శైశవం, బాల్యం బహు సుఖంగా గడిచాయి. సీతను వివాహమాడిన అనంతరం కొన్నేళ్లు సుఖంగా జీవించాడు. ఆ తరువాత 14 సంవత్సరాల అరణ్యవాసం, ఉత్తరాఖండలో సీతావియోగం, ఇవి శ్రీరామునికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కష్టాలు. అలా కొంతకాలం కష్టాలు అనుభవించినా ఆయన సుఖపడినటువంటి సంవత్సరాలు చాలా ఉన్నాయి. ఇక శ్రీకృష్ణుని సంగతి తెలుసుకుందాం. పైకి సుఖంగా, సంతోషంగా కనిపించినట్లే ఉన్నా పుట్టింది మొదలు దేహత్యాగం చేసే వరకు ఎన్నో కష్టాలు, సమస్యలతో మనశ్శాంతి సైతం కరువై స్థిర జీవనం లేకుండా కాలం గడిపాడు. ఆ యొక్క వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు పుట్టకముందే అతని సోదరులు దారుణంగా చంపబడ్డారు. తల్లిదండ్రులు, తాత చెరసాలలో మగ్గిపోయారు. శ్రీకృష్ణుడు పుట్టడమే ఖైదీగా పుట్టాడు. పుట్టినటువంటి మరు నిమిషమే తల్లిదండ్రులకు దూరం అయిపోయాడు. అనేక కష్టాలతో రేపల్లెకు వలసగా పోయాడు. చూసారా, పురిటి పసికందుకు ఎన్ని కష్టాలు వచ్చాయో. కేవలం కొన్ని రోజుల వయసుకే శ్రీకృష్ణుడిపై మొదటిగా హత్యా ప్రయత్నం చేసింది పోతన. అప్పటి నుండి అతనికి దినదిన గండంలాగే గడిచిపోయింది. శ్రీకృష్ణుని యొక్క శైశవ దశ, బాల్య దశ కూడా శకటాసురుడు, అలాగే తృణావర్తుడు, వశ్చకుడు, బకాసురుడు, వృషభాసురుడు, కేశి, వ్యోమాసురుడు మొదలైనటువంటి ఎందరో రాక్షసులతోనూ, శంఖచూడుడనేటటువంటి యక్షునితోనూ, కాళీయుడు అనేటటువంటి సర్పరాజుతోనూ పోరాటాలతోనే సరిపోయింది. తన గురువైనటువంటి సాందీపని మహర్షి మృతపుత్రుని తిరిగి బ్రతికించి తీసుకురావడానికి నరకానికి వెళ్ళి యమునికే ఎదురు నిలిచాడు. అలా 1 సంవత్సరం పాటు తానే గోవులుగా, గోపాలునిగా జీవించి బ్రహ్మదేవునికి గర్వభంగం గావించాడు. ఇంద్రుని ఎదిరించి తన వారిని కాపాడేందుకు గోవర్ధనగిరిని పెకిలించి 7 రోజులు ఆ పర్వతాన్ని మోశాడు. యవ్వన దశ ఆరంభంలో మధురా నగరం చేరాడు. అక్కడ కృష్ణుని చంపేందుకు కువలయాపీడం అనేటటువంటి మదపు టేనుగును అతని పైకి తోలించాడు కంసుడు. కానీ శ్రీకృష్ణుడే ఆ ఏనుగుని సంహరించాడు. ఆ తరువాత మల్లయోధుడైనటువంటి చాణూరునితో పోరాటం. అతన్ని చంపిన తరువాత కంసునితో తలపడ్డాడు. కంసవధ అనంతరం కూడా శ్రీకృష్ణుని సమస్యలు ఎప్పుడూ కూడా తీరలేదు. కేవలం 16 ఏళ్ల నాటికే ఇన్ని గండాలు, కష్టాలు, సమస్యలు వస్తే ఎంత దుర్భరమో ఆలోచించండి. ఆ తరువాత జరాసంధునితో వరుసగా 17 సార్లు భీకరమైనటువంటి యుద్ధం చేయవలసి వచ్చింది. అన్నిసార్లు శ్రీకృష్ణుడే జయించాడు. కానీ క్షణం విశ్రాంతి లేకుండా పోయింది. అంతలోనే కాలయవనుడు అనేటటువంటి గర్విష్ఠిని అంతం చేయవలసి వచ్చింది. అయితే యుద్ధాల వలన ప్రజా శ్రేయస్సుకు విఘాతం కలుగుతుందని భావించినటువంటి శ్రీకృష్ణుడు తన యొక్క రాజ్యాన్ని మధుర నుండి ద్వారకకు మార్చాడు.
ఆ తరువాత రుక్మిణిని వివాహం ఆడేందుకు ఆమె అన్న అయినటువంటి రుక్మితో పోరాడాడు. సత్యభామను పొందినటువంటి ఘట్టంలో శమంతకమణిని అపహరించాడనేటటువంటి నిందను, ఒక హత్యా నేరాన్ని మోశాడు. ఎన్నో కష్టాలు పడి పరిశోధించి శమంతకమణిని సాధించి తెచ్చి తనపై మోపినటువంటి నిందలను పోగొట్టుకున్నాడు. జామవతిని పెళ్లాడే ముందు ఆమె తండ్రి అయినటువంటి జామవంతునితో భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. అష్టమహిషుల్లో ఒకరైనటువంటి నాగ్నజాతిని వివాహం చేసుకునేందుకు మదించినటువంటి ఆంబోతులతో పోరాడాల్సి వచ్చింది. జీవితమే ఒక పోరాటమైంది శ్రీకృష్ణుడికి. ఇక చివరికి సంసార జీవితంలో కూడా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్నాడు. భార్యల మధ్య అసూయలు, వైషమ్యాలు ఎన్ని ఎదురైనా కూడా ప్రశాంతంగా చిరునవ్వులు ఒలికిస్తూనే ఎవరికి వారిని సమర్థిస్తున్నట్లుగా నటిస్తూ చక్కటి గుణపాఠాలను నేర్చుకొచ్చినటువంటి మగధీరుడు ఆయన. సత్యభామ కోరినటువంటి పారిజాత వృక్షం కోసం ఇంద్రునితో యుద్ధం చేసి విజయం సాధించాడు. చెల్లెలు సుభద్ర వివాహ విషయంలో బలరామునితో నానా మాటలు పడ్డాడు. ప్రజాకంటకుడైనటువంటి నరకాసురునితో ఘోర యుద్ధం చేసి అతన్ని వధించాడు. దుష్టుడు, అహంకారి అయినటువంటి పౌండ్రకుణ్ణి అంతమొందించాడు. జరాసంధుణ్ణి భీమునిచే సంహరింపజేశాడు. శిశుపాలుణ్ణి కడతేర్చాడు. అనంతర కాలంలో సాల్వుడు అనేటటువంటి రాజు శ్రీకృష్ణునిపై దండయాత్ర చేశాడు. అతను తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క వరం పొంది శివప్రసాదితమైనటువంటి విమానంపై వచ్చి ద్వారకాపై పడి దాడి చేశాడు. ఆ యుద్ధంలో సాల్వుడిని వధించాడు శ్రీకృష్ణుడు. ఆ తరువాత దంతభక్తుడు, విదూరథుడు ఇలా ఎందరో దుష్టులను మట్టుపెట్టాడు. తన కుమారుడైనటువంటి సాంబుడి వివాహ విషయంలో కౌరవులతో వైరం తప్పలేదు ఆయనకి. తన మనమడైనటువంటి అనిరుద్ధుని కళ్యాణ మట్టంలో బాణాసురునితోనూ సాక్షాత్తు పరమేశ్వరునితో కూడా యుద్ధం చేయవలసి వచ్చింది. తననే నమ్ముకున్నటువంటి పాండవుల కోసం కురుక్షేత్ర సంగ్రామంలో తన శరీరం నుండి రక్తధారలు కార్చాడు. ఆయుధం పట్టకుండా, యుద్ధం చేయకుండా శత్రువులు చేసినటువంటి గాయాలకు గురయ్యాడు. కురుక్షేత్రంలో దుష్టజన నాశనం పూర్తయిన తర్వాత శ్రీకృష్ణుని యొక్క కష్టాలు తీరలేదు. ఆ యుద్ధం జరిపించినందుకు గాంధారి చేత శపించబడ్డాడు. యదువంశం నాశనమైపోవాలని శపించిందామె. శ్రీకృష్ణుడు నవ్వుతూనే ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. ఏమాత్రం కూడా కోపం తెచ్చుకోలేదు, అలాగే బాధపడలేదు. యాదవకుల నాశనానికి ముసలం పుట్టింది. తన కళ్ళ ముందే తన సోదరులు, బంధువులు, మిత్రులు, కుమారులు, మనవలు ఇలా 50 మంది ఒకరిని ఒకరు నరుక్కుంటూ చచ్చి పీనుగులైపోతూ ఉన్నా కూడా విధి విధానాన్ని నమ్ముకొని అలా చూస్తూ నిలబడ్డాడు శ్రీకృష్ణుడు. సోదరుడైనటువంటి బలరాముడు సైతం తన కళ్ళ ముందే శరీరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అలాంటి సమయంలో ఆయన యొక్క మనస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించి చూడండి. శ్రీకృష్ణుని యొక్క జీవితం పూలపాన్పేమి కాదు, దారుణమైనటువంటి ముళ్ళబాట. ఆయన జీవితం కులాసాగా గడిచిందో, అష్ట కష్టాలతో గడిచిందో ఒకసారి మనమే ఆలోచిద్దాం. మనకు చిన్న కష్టం వస్తే చాలు ఎంతో బాధపడిపోతాం. ఆ కష్టాలకు బాధ్యుడు దేవుడే అని నిందిస్తూ ఉంటాం. కానీ భగవంతుడు శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా మానవ రూపం దాల్చి మానవుల కంటే కూడా ఎక్కువ కష్టాలు, సమస్యలు అనుభవించి మరీ చూపించారు. శ్రీకృష్ణుడు అనుభవించినటువంటి కష్టాల్లో 100వ వంతు కష్టాలు పడినటువంటి మానవులు ఎవరైనా ఉంటారా? కష్టపడి నిర్మించుకున్నటువంటి ద్వారక కొద్ది రోజులలోనే సర్వనాశనం కాబోతుందని ఆయనకి తెలుసు. తాను ఎవరెవరు మిగిలిపోతారు, అలాగే ఎవరు బ్రతుకుతారు, బలరాముడు తనకంటే ముందే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు, తమ స్త్రీలు, పిల్లలు అందరూ కూడా అనాథలైపోతారని కూడా తెలుసు. కానీ తనకు చివరి గడియలు వచ్చాయని కూడా తెలుసు. ఇన్ని తెలిసినప్పుడు హృదయంలో ఎలా ఉంటుంది? చివరి క్షణంలో ఆ ఒంటరి వ్యక్తి పడేటటువంటి మనోవ్యధ ఎంత దారుణమైందో కదా. నీతులు, ధర్మాలు చెప్పడం తేలికే, కానీ ఆచరించడం కష్టం. కష్టాలలో నిగ్రహం చూపాలని చెప్పడం సులభమే, అనుభవించడం కష్టం. కానీ శ్రీకృష్ణుడు అన్నీ ఆచరించి భరించి చూపించాడు. శ్రీకృష్ణుడి పేరు వినగానే గోపికలు, రాసలీలలు, వెన్న దొంగతనాలు, బృందావన విహారాలు, అష్టభార్యలు ఇవే గుర్తుకొస్తాయి అందరికీ కూడా. జీవితం అంటే నిజంగా శ్రీకృష్ణుడిదే. అమ్మాయిలతో వెన్నెల షికారులు, బృందావనంలో ఆటపాటలు, అలా ఉండాలి జీవితం అని అనుకుంటూ కొంతమంది అజ్ఞానంతో వాపోతూ ఉంటారు. శ్రీకృష్ణుడి జీవితం గురించి వారికి ఏమాత్రం కూడా తెలియదని అర్థం. ఆయన అనుభవించినటువంటి వాటిలో ఒక చిన్న కష్టాన్ని కూడా నిజ జీవితంలో ఎవ్వరూ కూడా భరించలేరు. అలా నిలబడిన వారికే సుఖాలను అందుకునేటటువంటి అర్హత, అవకాశం ఉంటాయి. దైవాన్ని విమర్శించేటటువంటి హక్కు, నిందించేటటువంటి అధికారం ఎవ్వరికీ లేవు. మనం పడేటటువంటి కష్టాలు భగవంతుడు పడినటువంటి కష్టాల ముందు ఒక లెక్క కానే కాదు. శ్రీకృష్ణ పరమాత్మ ఇంతటి జగన్నాటకం ఆడి చూపించాడు. మరి ఈ ఏకాదశి రోజున స్వామివారి గురించి ఇన్ని విషయాల గురించి మనందరం కూడా తెలుసుకున్నామండి. నేను మీ అందరికీ తెలియపరచడం నా అదృష్టంగా భావిస్తూ మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.